హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గోపి వ్లాగ్స్ అండి. ఇదైతే బాలామృతం అనమాట, చిన్నపిల్లలకి ఇచ్చేది. నేనైతే బాలామృతంతో లడ్డూలు అయితే చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నేను గిన్నె చూపిస్తున్నాను కదండి, దాంతో 2 కప్స్ అయితే బాలామృతం పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి లడ్డు అనేది. ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై అయ్యేదాకా చేశానండి, వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఒక 1/2 కప్పు బెల్లం అయితే తురిమేసుకున్నాను, టేస్ట్ బాగుండిద్దని. అలాగే ఇవన్నీ మంచి స్మెల్ అయితే వస్తుంది మనం అలా కలపెడుతూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత దీంట్లోకి 1 కప్పు కాసి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను అనమాట. అలాగే ఆల్రెడీ బాలామృతంలో పంచదార అనేది యాడ్ చేసి ఇస్తారు కదండి, అందుకని నేను సగం కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా స్వీట్ సరిపోయిద్ది అనమాట. ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ఉండలు కరిగిపోయిన తర్వాత బాదం పప్పు ఉంటేను దాన్ని ఇట్లా తురిమైతే వేసి కొన్ని అయితే పలుకులు పక్కా తీసాను అనమాట, ముద్దల మీద పెడతానని. ఇంకా చివరిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే బాగా కలుపుకొని ముద్దలు అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను బాదం పప్పు అనేది లడ్డులాగా. బాలామృతం అని ఎవరు అనుకోరు, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి. అలాగే హెల్తీ ఫుడ్ అనమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.